Hello everyone, welcome to my YouTube channel Cook and Wander with Suma, and today's episode is Snack Box Series episode 1. సో ఈ స్నాక్ బాక్స్ సిరీస్లో నేను మీకు 2 ఈజీ అండ్ క్విక్ స్నాక్ రెసిపీస్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని వేసిన గుళ్ళు వేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి డ్రై రోస్ట్ ఈ విధంగా అవుతాయి, కొంచెం నల్లగా. తర్వాత దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారని టైంలో నేను ఒక మంచి ఫిల్టర్ కాఫీ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫిల్టర్ కాఫీ అయిపోగానే వెళ్ళి చూస్తే చల్లారిపోయినాయి. సో దాని మీద ఉన్న పొట్టంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దానిలో లైట్గా సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బటరీ కన్సిస్టెన్సీ కోసమని ఆయిల్ వేసుకుంటాం. తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ పట్టాలి. సో దీన్ని మనం ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇది మనకి ఆల్మోస్ట్ 1-2 వీక్స్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు. సో దీన్ని నేను చపాతీతో పేరప్ చేస్తున్నాను. అండ్ ద నెక్స్ట్ రెసిపీ ఈస్ నువ్వుల లడ్డు. సో నువ్వులు అనేవి చాలా మంచి సీడ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నువ్వుల లడ్డు ఎలా చేయాలంటే ఫస్ట్ నువ్వుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత కొంచెం బెల్లాన్ని కొంచెం వాటర్ పోసుకొని పాకం పట్టాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బెల్లాన్ని మనం స్టవ్ మీద మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి, లేదంటే కొంచెం మాడిపోతుంది. సో ఈ థిక్నెస్ వచ్చేదాకా కొంచెం బెల్లాన్ని మనం స్టవ్ మీద మరిగించుకుంటూ ఉండాలి. సో వన్స్ ఇది అయిపోయాక స్టవ్ కొంచెం చల్లారనిచ్చి మనం ఇంతకుముందు రోస్ట్ చేసుకున్న నువ్వుల్లో ఇవి వేసుకొని లైట్గా నెయ్యి కూడా వేసుకోవాలి. సో నెయ్యి కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో కొంచెం అద్దినట్టు ప్లేట్కి అద్దాలి. అవి తర్వాత కొంచెం చల్లారాక ఇలా నువ్వులు లడ్డూల్లా కట్టేసుకోవచ్చు.